హాయ్ అండి. ఈ వీడియోలో నేను నెయ్యి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. కమ్మనైన నెయ్యి ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఏం వేస్తే నెయ్యి కమ్మగా ఉంటుందో కూడా చెప్తాను. నేను చిటికెలో వెన్నపూస కూడా తయారు చేసి చూపించాను ఒక వీడియోలో. తప్పకుండా అది కూడా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదిగోండి మా చెట్టు కరివేపాకు చూసారా? మొన్న వర్షం పడిందండి. ఆ వర్షానికి మొత్తం ఫ్రెష్గా అయిపోయింది. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం కరివేపాకు కట్ చేసుకొని చక్కగా కమ్మనైన నెయ్యి కాచుకుందాం. ఇదిగోండి కరివేపాకు. ఇదిగోండి వెన్నపూసని 3 సార్లు అయితే మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే 1 వీక్ మీగడ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకుంటాం కదా, బ్యాడ్ స్మెల్స్ అది రాకుండా ఉండడానికి ఫస్ట్ మాత్రం క్లీనింగ్ మాత్రం తప్పనిసరి వెన్నపూసలు. ఇప్పుడు మనం ఈ వెన్నపూస నెయ్యిలాగా కాచుకోవడానికి ఏం వేస్తే కమ్మదనం వస్తుంది? ఇదిగోండి చూడండి, కరివేపాకు కానీ, మెంతులు కానీ, తమలపాకు కానీ, వీటిలో ఏదేసి కాచినా నెయ్యి కమ్మగా వస్తుంది. ఇది వేసి కాచుకోవడం అంటే ముందుగానే వేసుకోకూడదండి. నేను చూపిస్తాను, అప్పుడు వేసుకోండి. ఇప్పుడు మనం నెయ్యి అయితే కాచుకుందాం. ఈ కమ్మనైన నెయ్యి బయట కొనే నెయ్యిలాగా ఉండదు. మన ఇంట్లో కాచుకుంటే నెయ్యి కమ్మదనమే వేరు. కరివేపాకు ఎప్పుడు వేయాలో చెప్తానన్నాను కదా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. ఈ కలర్ మాత్రం కంపల్సరీగా వస్తేనే నెయ్యి కమ్మగా బాగుంటుంది. స్మెల్ లేకుండా మంచి స్మెల్తో కరివేపాకు వేసేటప్పటికి ఇంకా బాగుంటుంది. కరివేపాకు కానీ, తమలపాకు కానీ, మెంతులు కానీ మీకు నచ్చినవి, మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోవచ్చు. కమ్మనైన కాచిన నెయ్యి, ఎమ్మి నెయ్యి రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మనకి కరివేపాకుతో కాచిన నెయ్యి రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఇలానే చేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.